జై శ్రీరామ్. ఈనాటి విశ్వావసు నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం వెదురుపాక గ్రామ పంచాయతీ పరిధి బావాజీపేట గ్రామంలో అఖండ హరినామ సంకీర్తనం భజన సప్తాహ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి బావాజీపేట గ్రామ పెద్దలకు, కళాకారులకు, అందరికీ ఇక్కడ ఉన్నటువంటి భక్త మహాశయులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ప్రజాకవిగా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి అనుకోజు లక్ష్మణరావు గారు మనందరికీ తెలుసు. వారి గురువు గారైనటువంటి సూర్యదాసు గారు పాటలు మనకు అరుదుగా దొరుకుతుంటాయి. అటువంటి ఒక కీర్తన శ్రీరాముని యొక్క చరిత్రను సూర్యదాసు గారు ఎంతో మధురంగా, ఆనందంగా రచన చేశారు. ఆ కీర్తనను మనం ఇప్పుడు పాడుకునే ప్రయత్నం చేద్దాం. పూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం. కవిత్వం అనే చెట్టు కొమ్మల పైన వాల్మీకి అనే కోకిల మధురంగా గానం చేసినటువంటి మహాకావ్యమే శ్రీరామాయణం. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసం మహాపాతకనాశనం. శ్రీ రఘురాముని యొక్క చరిత్ర శతకోటి అక్షరాలతో నిక్షిప్తమైనటువంటి మహాకావ్యం, ఆది కావ్యం. అందులోని ఒక్క అక్షరాన్ని పలికినా మన యొక్క పాపాల రాశి అంతా కూడా నశించిపోతుంది అని ఆ యొక్క ఫలశ్రుతి చెబుతుంది. ఇక ఈ రామాయణం యొక్క ఆయుర్దాయం ఎంత అంటే సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మగారు చెప్పారు. యావత్ స్థాస్యంతి గిరయ సరితచ్చ మహీతలే తావత్తు రామాయణ కథ లోకేశు ప్రచరిష్యతి. ఎంతవరకు ఈ లోకంలో పర్వతాలు నిలిచి ఉంటాయో, నదులు ప్రవహిస్తూ ఉంటాయో, అంతవరకు రామకథ నిలిచి ఉంటుంది అని సాక్షాత్తు బ్రహ్మదేవుడు వాల్మీకి మహర్షికి చెప్పారన్నమాట అండి. అందుచేతనే 26 లక్షల సంవత్సరాలు అయినప్పటికీ ఈనాటికి కూడా రామాయణం నిత్య నూతనంగా జనజీవనాన్ని ప్రభావితం చేస్తూ ఉంది. ఈ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా, ఏ జిల్లాకి వెళ్ళినా, ఏ రాష్ట్రానికి వెళ్ళినా, ఏ మండలానికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా అక్కడ రామాలయం ఉంటుంది. అక్కడ రాముల వారి కళ్యాణం చేస్తూ ఉంటారు. ఆ గ్రామంలో రామారావు, సీత, లక్ష్మణరావు, కౌసల్య, ఆంజనేయులు ఇలాంటి పేర్లు పెట్టుకున్నటువంటి వ్యక్తులు ప్రపంచమంతా మనకి కనిపిస్తూ ఉంటారు. అంటే ఎంతగా ఈ రామకథ ఈ మానవ జాతిని ప్రభావితం చేసిందో మనకు అర్థమవుతుంది. దీన్ని బట్టి మరి మానవ జాతినే కాదండి, దేవతల్ని కూడా ప్రభావితం చేసింది. సాక్షాత్తు కైలాసవాసుడైనటువంటి ఆ పరమేశ్వరుడు తన భార్య అయినటువంటి పార్వతీదేవికి రామకథను చెప్పాడు అంటే రామకథ ఎంత మధురమైనదో మనకు అర్థమవుతుంది. ఆ పరమేశ్వరుడు పార్వతీదేవికి ఏ విధంగా చెప్తున్నాడయ్యా అంటే, ఆనందము పరమానందము బ్రహ్మానందము హైమావతి వినవే రామచరితము వామా హైమావతి విను శ్రీరామచరితము. ఆనందము పరమానందము బ్రహ్మానందము హైమావతి వినవే రామచరితము వామా హైమావతి విను శ్రీరామచరితము. ఆనలు వైసులు అవని తాపసవరులు వినులై వైకుంఠము దర్శించి వారాలు. వినయముగ కనులాసులు ఘనముగ రాలగ బలికిరి వినయముగ కనులాసులు ఘనముగ రాలగ బలికిరి. ఓ శ్రీధరా ప్రభో గావరా కృపాసాగరా తుర రావణ బాధల కోరలేమురా రంగా తుర రావణ బాధల కోరలేమురా. దీనావన యావన్నుల రక్షింపును దయచూడం ఆనందము పరమానందము బ్రహ్మానందము హైమావతి వినవే రామచరితము
భామా హైమావతి శ్రీరామ చరితము